పుష్ప ఐటమ్ సాంగ్ రిలీజ్ కి బిఫోర్ రమణ ఏంటి, ఓకే ఓకే. ఆఫ్టర్ రమణ లైఫ్ స్టైల్ ఏంటి? సో అంటే ఇంతకుముందు చాలా ఇంటర్వ్యూస్లో మనం చెప్పుకున్నాం. ఆ, పక్క మారుమూల ప్రాంతం విలేజ్. సో 3 పూలు తినాలంటే చాలా కష్టంగా ఉండేది జీవితం అప్పుడు. సో ఇదే కళారంగంలో రాణిస్తుండగా అన్ని ఒడిదొడుకులు లైక్ కొంతమందికి నేను చేసే ప్రోగ్రామ్స్ నచ్చకపోవడం, కొంతమంది ఏలం చేసి మాట్లాడడం, ఇవన్నీ జరిగింది. సో ఎప్పుడైతే ఆ పుష్ప సాంగ్ ప్యారడీ సాంగ్ పడిందో దాని తర్వాత నాకంటూ ఒక గుర్తింపు వచ్చింది. నేను ఒక కళాకారుడిగా 2 రాష్ట్రాల ప్రజలకు ఒక ఐడెంటిఫై అయ్యాను. అది అయిపోయిన తర్వాత పల్సర్ బైక్ అయితే ఎప్పుడైతే పడిందో టోటల్ చేంజ్ అయిపోయింది లైఫ్. టోటల్ ఒకప్పుడు రమణ అంటే పుష్ప రమణ కాస్త పల్సర్ బైక్ రమణ అయిపోయింది. దానికి పెద్ద ఎక్కువ మంత్స్ కూడా గ్యాప్ లేకుండా అయిపోయింది. అది దానివల్ల అందుకే పల్సర్ బైక్ డైరెక్ట్ పల్సర్ బైక్ వెళ్ళిపోయింది అనమాట. పల్సర్ బైక్ వెళ్ళిపోయింది, జమ్మన్ పల్సర్ బైక్ మీద వచ్చారు. అవునవును. కాకపోతే ఆ పల్సర్ బైక్ హిట్ అవడానికి మెయిన్ రీజన్ కూడా పుష్ప సాంగ్ ప్యారడీ. పుష్ప అవునవును.